ఈరోజైతే ఇండక్షన్ స్టవ్ మీద అంటే చెప్పాను కదా, రోజు ఒక రకం చేసుకొని దీని మీద నేర్చుకోవాలి ఏది ఎలాగా చేయగలము అనేది. ఈరోజు వంకాయ, కోడిగుడ్లు, వంకాయ వేసి తీగూర చేస్తూ ఉన్నాను. ఇలాగా కొంచెం 1000లో పెట్టామంటే మనకు మామూలుగా మీడియం హీట్ వచ్చేస్తుంది, త్వరగా ఉడికిపోతుంది. ఏదైనా 500 అట్లా పెడితే మనం సిమ్లో పెట్టినప్పుడు పెడతాం కదా, అలా ఉంటుంది. ఇందాక 500 పెట్టాను, ఇప్పుడు వచ్చేసి 1000లో పెట్టా. ఇప్పుడు బాగా ఉడికిపోద్ది మనకి తొందరగా, ఫాస్ట్గా అయిపోతూ ఉంది. దీంట్లో అయితే వంట మాత్రము చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంది. అన్నీ దగ్గరే పెట్టేసుకొని ఉంటే త్వరగా అయిపోతుంది. చూడండి, తొందరగా ఉడికిపోయింది. ఇప్పుడు వంకాయలు కూడా కోసి ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నా. వేసేసామంటే మూత పెట్టినప్పుడు కొంచెం తగ్గించుకుంటే నేను అనుకుంటున్నా కొంచెం నిదానంగా ఉడుకుద్ది. అన్నీ నేర్చుకోవడమే, ఇదైతే ఏం పెద్ద కష్టమేం కాదులే. అన్నీ దాంట్లో ఇస్తాడు. కాకపోతే ఇవి కొంచెం ఇవి చూడండి, డీప్ ఫ్రైకి ఇది ప్రెషర్ కుక్కర్ మోడ్ ఉంటుంది మనం ఆన్ చేయంగానే. ఇది దోశ, పైది వచ్చేసి దోశ చపాతి, అది ఇడ్లీకి. ఇవి ఆన్ ఆఫ్ బటను, టైమరు, అది కర్రీ. సోట్ అంటే ఉడకడానికేమో ఇది పెట్టండి. ఇలాగైతే ఈరోజు దీని మీదే వంకాయ, కోడిగుడ్డు తీగూర చేస్తా ఉన్నా, మసాలా వేసి. ఇవి కూడా వేసేసి మూత పెట్టేస్తే, మూత పెట్టి కొంచెం సిమ్లో పెట్టేసామంటే ఉడుకుద్ది. అది రోజు ఒకటి ట్రై చేస్తే ముందు ఫ్రీగా తెలుసుకోవాలన్నమాట, ఈజీగా అయిపోవాలి. ఈసారి నెక్స్ట్ ఇదంటే మనకు భయం లేకుండా ఎక్కడ షాక్ కొట్టద్ది. నాకు ఇవన్నీ ఇదివరకు డౌట్లు ఉన్నాయి, షాక్ కొట్టద్ది, ప్లస్ ఇది పట్టుకుంటే షాక్ కొట్టద్దేమో, ఇది స్టీల్ కదా, దీని మీద పెడితే మళ్ళీ దీనికి అలాగేం లేదండి, షాక్ అయితే కొట్టదు. ఒకవేళ హీట్ అయితే ఇక్కడ హీట్ అయితే కాలుద్ది అంతే, కానీ షాక్ అయితే కొట్టట్లే. నాకు అవి డౌట్లు ఉన్నాయి, భయంగా కూడా ఉండింది. అందుకు అన్నీ ఒకటి ట్రై చేసి తెలుసుకుంటే ఈజీగా అయిపోద్దని ట్రై చేస్తా ఉన్నా. వంకాయ ఉడికిపోతే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. చూద్దాం వంకాయ ఉడికిందో లేదో. కొంచెం సేపు ఉంటే ఉడికిపోతుంది. కొంచెం ఎక్కువలో పెట్టే
ఉప్పు అది కూడా సరిపోయింది. కొంచెం చికెన్ మసాలా యాడ్ చేస్తే మనకి మసాలా దీంట్లో ఇంకేం వేయలే మసాలా, నేను అల్లం పేస్ట్ ఒకటే వేసా. ఆ ఫ్లేవర్ బాగుంటుంది తీగూరలాగా చికెన్ మసాలా వేస్తేని అది వేసా. కొత్తిమీర ఉంటే బాగుంటుంది, లేదు అయిపోయింది కొత్తిమీర. చూద్దాము ఉడికిపోయింది. ఈ పాత్రలు బాగున్నాయి దీని మీదకి. ఆ బాండలి మొన్న చేశాను కదా, అది కానీ ఇది కానీ ఈ ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్ మీదకి బాగున్నాయి. అయిపోయింది ఉడికిపోయింది. వంకాయ కూడా ఉడికిపోయింది. కొంచెం సిమ్లో పెట్టేస్తే అయిపోతుంది. అయిపోయింది మొత్తానికి. ఇదండి ఈరోజైతే వంకాయ కూర చేశాను. వీడియో అయితే ఇది. ఓకే అండి, థ్యాంక్ యూ. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.